ఒక మగవాడు ఏడ్చాడు అంటే దాని వెనక ఎంత బాధపడి ఉంటాడు. నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు. ఎందుకంటే కాలానికి అన్నీ తెలుసు. అది తప్పక మీకు సమాధానం చెప్పి తీరుతుంది. గుర్తుంచుకోండి, ఎవరు ఏంటి అన్నది నీకు అనవసరం. ముందు నువ్వేంటి అన్నది నువ్వు క్షుణ్ణంగా తెలుసుకో. నీ గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోలేకపోతే ఇంకా వేరే వారి గురించి నీకు ఏమి తెలుసని వారి గురించి మాట్లాడుతూ ఉంటావు. ఒకరి గురించి మాట్లాడే హక్కు లేదు. మూర్ఖులతో వాదన ఎలా ఉంటుంది అంటే అది మన బుగ్గ మీద వాలిన దోమని చంపటం లాంటిదే. దోమ చచ్చినా చావకపోయినా మన చెంపలు వాయించుకోవటం మాత్రం ఖాయం కాదంటారా? మీరు నిద్రపోతున్న సమయంలో కూడా డబ్బు సంపాదించే మార్గాన్ని కనుక్కోలేకపోతే మీరు చనిపోయే వరకు కూడా పనిచేస్తూనే ఉండాలి. ఎప్పుడూ ఒకే ఆదాయంపై ఆధారపడవద్దు. రెండో సంపాదన కోసం మీ ఆలోచన అనే పెట్టుబడిని ఇప్పుడే పెట్టండి. ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకండి. నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ యొక్క కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది. నీ ఓపిక అలాగే నీ యొక్క సహనమే దానికి పెట్టుబడి. గుర్తుంచుకోండి, బ్రతకటం అంటే ఎలాగైనా బ్రతకొచ్చు. కానీ నీతి నిజాయితీగా బ్రతికితేనే ఆ బ్రతుక్కి అర్థం ఉంటుంది. అలాగే ఆ మనిషికి విలువ ఉంటుంది. ఏడ్చే మగవాడిని నమ్మకూడదు అంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మనసున్న ప్రతి మగవాడు కూడా బాధ కలిగినప్పుడు తప్పకుండా ఏడుస్తాడు అనేది మాత్రం పచ్చి నిజం. మనిషికి ఉన్న 2 అద్భుతమైన వరాలు: తన మరణం ఎప్పుడో తెలియకపోవటం, అలాగే తనతో ఉన్న వ్యక్తులు తన గురించి మనసులో ఏమని అనుకుంటున్నారో తెలియకపోవటం. ధైర్యంగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. జై రాధాకృష్ణ, జై జై రాధాకృష్ణ. ఇన్ని మంచి మాటల్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.